Hello students, let us come to new topic in 4th unit, low cost infrastructure services. We all well known about the infrastructure services which we need in our home, in our daily life. In our daily life we want basic infrastructure facilities like shelter, water facilities, sanitation facilities and current facilities, electrical facilities like current, basic facilities మనకి ఇవన్నీ కావాలి. So in this topic we discuss about the present situations and in previous situations, and we compare about both previous and present situations, and while coming to rural villages and when it is comparable to urban and cities, the facilities in rural areas is comparably very low. So let us discuss all these things in this class. As per WHO, World Health Organization, over 1.3 billion people in the developing world gained access to safe water for first time in the preceding decade during International Drinking Water Supply and Sanitation Decade, IDWSSD, which was launched by United Nations. So, as per the World Health Organization ki 1.3 billion people మాత్రమే మన సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటూ, అండ్ ఆ ప్రోగ్రామ్ అనేది ఇన్ ద IDWSSD ఇంటర్నేషనల్ డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ స్కీమ్ లో 1.3 బిలియన్ పీపుల్ కే రీచ్ అయింది వాటర్ అనేది, సేఫ్ డ్రింకింగ్ వాటర్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని. Some 750 million gained access to improved sanitation facilities during the said period. 750 million people ki sanitation facilities reach అయినాయి. లో కూడా మనకి రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో కూడా ఇంకా కూడా చాలా మందికి వాటర్ సప్లై కానివ్వండి, ప్రాపర్ శానిటేషన్ కానివ్వండి, ఇంకా కూడా చాలా మంది పీపుల్ కి అందలేదు. దాంట్లో ESEAP రిపోర్ట్ ని బేస్ చేసుకొని మన ఏషియా అర్బనైజేషన్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ లో బేస్ చేసుకుంటే 42% అనేది శానిటేషన్ లేదు, ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు 42% పీపుల్ కి. దాంట్లో 20% స్లమ్ ఏరియాస్ అయితే 20% వాటర్ ఫెసిలిటీస్ లేవు అండ్ 11% శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు. The surveys which were carried out by National Institute of Urban Affairs, NIUA, National Institute of Urban Affairs. కొన్ని సర్వేస్ బేస్ చేసుకొని NIUA వాళ్ళు 1/4 ఆఫ్ అర్బన్ పీపుల్ కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. అండ్ నెక్స్ట్ ఓవర్ 1/2 lakh యాక్సెస్ టు సేఫ్ శానిటేషన్. అప్పుడు కొంచెం శానిటేషన్ ఫెసిలిటీస్ మినిమం ఉన్నది.
బట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. అకార్డింగ్ టు WHO కమిషన్ ఆన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, only 210 of India's 3,768 towns and cities have partial sewage treatment facilities, with only 8 having the privilege of full facilities. Partial facilities, not proper and full emergent facilities em levu sewage and treatment ikkada. Partial ga 3,768 towns ki maatrame undindi. %20 of people ki ఇంకా కూడా ప్రాపర్ వాటర్ సప్లై అనే ఫెసిలిటీస్ అనేవి లేవు అప్పటికి కూడా. అండ్ విలేజెస్ లో అయితే ఇంకా డైలాపిడేటెడ్ సిచ్యువేషన్స్ లోనే ఉన్నాయి ఆ టైంకి కూడా. ఇంకా కూడా విలేజెస్ అయితే ప్రెసెంట్ ఆల్సో విలేజెస్ లో సమ్ మోర్ బెటర్ కంపేర్ టు దోస్ డేస్, బట్ ఇంకా కూడా డైలాపిడేటెడ్ సిచ్యువేషన్స్ లోనే ఉంది ఇంకా అది. 1988 లో వాటర్ సప్లై అనేది 15% ఆఫ్ హౌస్ హోల్డ్స్ మాత్రమే మనకి ట్యాప్ ఫెసిలిటీస్ ఉండేవి 1988 కంపేర్ చేసుకుంటే. 89% పీపుల్ కి శానిటరీ ఫెసిలిటీస్, ప్రాపర్ శానిటరీ ఫెసిలిటీస్ అనేవి అస్సలు లేవు 1988 ఆఫ్టర్ 1988. సో కమింగ్ టు టెక్నాలజికల్ ఆప్షన్స్, డ్రైనేజ్ ఫెసిలిటీస్, కలెక్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్. మనం డైలీ గార్బేజ్ అనేది మన ఇంట్లో వెట్ వేస్ట్ కానివ్వండి, డ్రై వేస్ట్ ఏదైనా కానివ్వండి, గార్బేజ్ ఫెసిలిటీస్ డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకున్నాం. మన ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపాలిటీస్ అండ్ ఇన్ విలేజెస్ లో అయితే పంచాయత్స్ వీళ్ళందరూ అక్కడ కలెక్ట్ చేసుకుంటారు కదా. ఆ ఫెసిలిటీస్ అవన్నీ ప్రాపర్ గా ఉంటే మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ లేకుండా, మనకి డిసీజెస్ అనేది రాకుండా ప్రాపర్ గా ఉంటుంది. మన హెల్త్ కూడా మనం సేఫ్ కాపాడుకోవచ్చు. లెట్ us come to low cost sanitation. మన శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. శానిటేషన్ ఫెసిలిటీస్ అనేవి అన్ని ఏరియాస్ లో ఇంప్రూవ్ చేయాలి, బట్ విత్ మినిమం కాస్ట్. How it is possible? So మెట్రోపాలిటన్ సిటీస్ లో అండ్ అర్బన్ ఏరియాస్ లో డెవలప్ అవుతుంది, డే బై డే డెవలప్ అవుతుంది. బట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డెవలప్ ద శానిటేషన్ ఫెసిలిటీస్ యాజ్ పర్ 1980. As 1980 లో ఒక స్టడీ, as per the study, World Bank identified over 20 systems for sanitation. Out of 20, only 3 systems have been found appropriate for adoption on mass scale in India. 20 systems అనేవి శానిటేషన్ సిస్టమ్స్ అనేవి వరల్డ్ బ్యాంక్ ఐడెంటిఫై చేసింది, బట్ 20 లో మనకి 3 పాసిబుల్ అవుతుంది. 3 అనేవి అప్రోప్రియేట్ గా ఉంది, మనకి కండిషన్స్ కి తగ్గట్టు అప్రోప్రియేట్ గా ఉంది. వాటర్ బోర్న్ సీవరేజ్ represents a high level of user convenience, but it is extremely costly and it demands large quantities of trouble-free operation. దాంట్లో వాటర్ బోర్న్ సీవరేజ్ అనే ఒక సిస్టమ్ అనేది అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది, అండ్ ట్రబుల్ ఫ్రీ ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయడానికి కూడా చాలా కాస్ట్ ఉంటుంది అది. సో కన్వెన్షనల్ సీవరేజ్ సిస్టమ్ ని తీసుకున్నారు. నెక్స్ట్ వాటర్ బోర్న్ సీవరేజ్ అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ అండ్ ఇంప్లిమెంట్ విత్ దట్ కాస్ట్, సో యూ హ్యావ్ టు యూజ్ కన్వెన్షనల్ సీవరేజ్ సిస్టమ్. మన కమ్యూనిటీలో శానిటేషన్ ఫెసిలిటీస్, ఆ శానిటరీ వేర్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అవన్నీ మనం సాయిల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కాస్ట్ ని అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ని
అండ్ ఆ హౌసింగ్ కండిషన్ బేస్ చేసుకొని కూడా డిసైడ్ చేయాలి. అట్లా ఉంటేనే అది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అప్పుడు మనం మెయింటైన్ చేయడానికి కూడా ప్రాపర్ గా ఉంటుంది. మనకి పర్సన్స్ కరెక్ట్ గా రిపేర్ ఫిట్టర్ దాన్ని బిగించే ఫిట్టర్ కానివ్వండి, రిపేర్ చేసే ఫెసిలిటీస్ అవన్నీ లేకపోతే మనం మెయింటైన్ చేయలేము. సో ఆ సాయిల్ కండిషన్స్ ని అన్నిటిని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయాలి. ఆ శానిటరీ వేర్ యూజ్ చేసే కానివ్వండి. అండ్ 4+ latrines and twin leach pit systems have proved to be among the most successful of low cost sanitation. Floor plus system అనేది అన్నిటికంటే బేస్డ్ ఆన్ కన్వెన్షనల్ సీవరేజ్ సిస్టమ్ కి అండ్ వాటర్ బోర్న్ సీవరేజ్ సిస్టమ్ కి బేస్ చేసుకుంటే 4+ సిస్టమ్ అనేది చాలా తక్కువ కాస్ట్ తోటి వర్క్ అవుతుంది. అది ఇట్ ఈస్ వెరీ అడాప్టబుల్. అండ్ ఇన్ India and all over India, we are using all the 4+ systems only. Sulabh International, a non-governmental organization engaged in the cause of liberation and rehabilitation of scavengers in the country, has constructed over 750,000 4+ tanks in 760 towns all over the country. NGO, non-government organization వాళ్ళు, NGO అనే చులబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు 760 towns లో 750,000 4+ tanks యూజ్ చేశారు, కన్స్ట్రక్ట్ చేశారు. సో 2,34,066 డ్రై శానిటరీ వేస్ట్ కూడా మనకి 4+ సిస్టమ్ కి కన్వర్ట్ చేశారు. అండర్ బంగి కష్ట ముక్తి యోజన launched in Gujarat in 1968, more than 1,50,000 service sanitary waste have so far converted into 4+ water seal toilets. ఆ స్కీమ్ లో బంగి కష్ట ముక్తి యోజన స్కీమ్ గుజరాత్ లో 1968 లో డ్రై శానిటరీ వేర్ మొత్తాన్ని 4+ శానిటరీ వేర్ గా కన్వర్ట్ చేశారు. సో మనం సెప్టిక్ ట్యాంక్స్ అనేవి అందరికీ తెలిసిందే, సెప్టిక్ ట్యాంక్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. హ్యాస్ బీన్ ట్రైడ్ ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్. సో మనకి కమ్యూనిటీ టాయిలెట్ ఫెసిలిటీస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో మనకి 4+ శానిటరీ వేర్ యూజ్ చేస్తుంటే not more than 2 liters of water to plus excreta against 12.5 liters required in case of normal flush toilet. 2 liters of water కూడా సో సఫిషియెంట్ గా యూజ్ అవుతుంది ఇది. అండ్ మనకి మోడర్న్ మెట్రోపాలిటన్ సిటీస్ లో మనం చూస్తే మొబైల్ టాయిలెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో కూడా ఈ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీస్ అనేవి వచ్చేసినాయి ఆటోమేటిక్ గా, అది కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ మొబైల్ టాయిలెట్స్ వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవ్వదు అండ్ హెల్త్ అనేది మనకు మనమే సేఫ్ కాపాడుకోవచ్చు. కమింగ్ టు డొమెస్టిక్ డిస్పోజల్. డొమెస్టిక్ డిస్పోజల్ ఇస్ నథింగ్ బట్ మనం ఇంట్లో వచ్చే వేస్ట్ మెటీరియల్స్ ని డొమెస్టిక్ డిస్పోజల్ అంటారు. ఇంట్లో మనకి కిచెన్ వేస్ట్ వస్తుంది అండ్ స్వీపింగ్ వేస్ట్, అన్ని వేస్ట్, పేపర్ వేస్ట్, ప్లాస్టిక్ మెటీరియల్ వేస్ట్ లైక్ పేపర్స్, ఇంక ఇట్లాంటి ప్రతి వచ్చే వేస్ట్ ని అన్నిటినీ కలిపే మనకి డొమెస్టిక్ వేస్ట్ అంటారు. ఆ డొమెస్టిక్ వేస్ట్ అనేవి మనం జనరల్ గా ఇప్పుడు మన అంతా అనుకున్నట్లు
డోర్ టు డోర్ కలెక్షన్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలా చేస్తే ఆటోమేటిక్ గా ఒక స్ట్రీట్ అండ్ ఆ విలేజ్ ఆర్ అర్బన్ ఏరియా అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అక్కడికక్కడ వేస్ట్ పెట్టుకుంటే డెవలపింగ్ ఏముంటుంది అక్కడ? అండ్ ఆ కలెక్ట్ చేసిన వేస్ట్ మొత్తాన్ని ఒక డంపింగ్ యార్డ్ కి తీసుకెళ్తారు. అండ్ అక్కడ డంపింగ్ యార్డ్ లో మనకి ఆటోమేటిక్ గా అది భూమిలోకి ఇంకిపోయేది అయితే ఆటోమేటిక్ గా ఇంకిపోతుంది, అదర్వైజ్ అక్కడే లే అయిపోతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ టు గివ్ ద వేస్ట్ యాజ్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. సో మనం సెగ్రిగేట్ చేసి ఇస్తే దానివల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా భూమిలోకి ఇంకిపోకుండా ఉండే వేస్ట్ ని మనం ఏం చేస్తాము, ల్యాండ్ ఫిల్లింగ్ కి యూజ్ చేస్తారు. ఇట్లా మట్టి ఇట్లాంటివి అయితే ల్యాండ్ ఫిల్లింగ్ కి యూజ్ చేస్తారు. India, pellets made of organic waste have been tried out as an alternative source as fuel. So fuel గా కూడా ఆర్గానిక్ వేస్ట్ ని రీసైకిల్ చేసి మనం ఫ్యూయల్ గా కూడా ఆల్టర్నేటివ్ సోర్స్ గా కూడా యూజ్ చేయొచ్చు మనం. కమింగ్ టు వాటర్ సప్లై. మనకి ఎంత వాటర్ అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. మార్నింగ్ నుంచి ఖచ్చితంగా మన వాటర్ అనేది చాలా అవసరం. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది 135 లీటర్స్ పర్ డే పర్ పర్సన్ యూజ్ చేస్తారు. సో జనరల్ గా కామన్ పీపుల్ అయితే 135 లీటర్స్ పర్ డే. ఆల్రెడీ మీకు చదువు ఉంటుంది, ఇది మీకు వచ్చి ఉంటుంది సబ్జెక్ట్ లో. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ లో మీకు వచ్చి ఉంటుంది, మీకు చదివి ఉంటే. 135 పర్ క్యాపిటల్ డిమాండ్ ఫర్ వాటర్ అనేది 135 లీటర్స్ పర్ డే. అండ్ ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్ లో హైలీ రిచ్ పీపుల్ అయితే 150 లీటర్స్ పర్ డే కూడా యూజ్ అవుతుంది అక్కడ. సో దేనికైనా కానీ, ఏదో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మనకి దేనికైనా కానివ్వండి, మనకి కిచెన్ లో కుకింగ్ కి వాటర్ కానివ్వండి, 135 లీటర్స్ పర్ డే జనరల్ గా యూజ్ అవుతుంది పర్ పర్సన్. సో మనం ఇంత లీటర్స్ పర్ డే ఇంత పాపులేషన్ కి సప్లై చేయాలి అంటే మనకి ఎంత వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఎంత ఉండాలి. సో మనకి ఆల్రెడీ పాపులేషన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో వాటర్ డిమాండ్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. వాటర్ సరిపోవట్లేదు, సప్లై కూడా సరిపోవట్లేదు. సో per capita requirement of 225 liters daily, but the actual per capita supply of potable water to residents of Madras is only 78 liters daily. So Chennai city lo 78 liters supply చేస్తున్నారు. డిమాండ్ ఎంత ఉంది? 225 liters per daily ఉంది అక్కడ. సో సిటీస్ లో అనేది ఈ ఢిల్లీ, బాంబే అనేది 172 లీటర్స్ ఉంటే అండ్ 136 లీటర్స్ ఉంటే అండ్ వాళ్ళకి ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంది అది. ఇన్ ద ఓవరాల్ సినారియో ఇన్ ఢిల్లీ అగైన్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ 2838 మిలియన్ లీటర్స్ డైలీ ఉంటే అక్కడ సప్లై అనేది 2498 లీటర్స్ మాత్రమే జరుగుతుంది. సో డైలీ 340 మిలియన్ లీటర్స్ అనేది సప్లై అనేది తగ్గిపోతూ ఇస్తున్నారు.
సప్లై చేస్తున్నారు అక్కడ. అహ్మదాబాద్ లో కూడా 432 మిలియన్ లీటర్స్ సప్లై చేస్తున్నారు. ఎంత డిమాండ్ కి? 535 మిలియన్ లీటర్స్ డిమాండ్ కి 432 సప్లై చేస్తున్నారు. సో ఇంకా చెన్నైలో అయితే వాటర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ని పెట్టి ఓన్లీ వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేశారు అక్కడ సిటిజన్స్ కోసము. సో అంత స్కేర్సిటీ వచ్చింది మన వాటర్ అనే మనకి ఇండియాలో మనకి వాటర్ సప్లైకి అంత స్కేర్సిటీ వచ్చింది. ఎందువల్ల అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వడం వల్ల అండ్ నెక్స్ట్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ మనం వాటర్ సోర్సెస్ ని అండ్ ఈ రివర్స్ ని అండ్ లేక్స్ ని ఇట్లాంటి వాటి అన్నిటిని మనము డిస్మాంటల్ చేసేసి వాటన్నిటిని మనం కప్పేసి మనం అక్కడ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ వాటర్ సోర్సెస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి వాటర్ స్కార్సిటీ అందువల్ల వచ్చింది ఇక్కడ. Discharge of untreated industrial and domestic waste water into water bodies has deteriorated the quality of water sources. మనం the city of Delhi has already exhausted the water of river Yamuna and converted into perennial drain. ఆల్రెడీ మన ఢిల్లీలో ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2 years బ్యాక్ ఆల్రెడీ మనం ఇదంతా చూసాం. ఢిల్లీలో 2 years బ్యాక్ కూడా మనకి ఈ ఆక్సిజన్ లెవెల్స్ కూడా సరిగ్గా అందట్లేదు అనేది కూడా మనం విన్నాం ఇదంతా కూడా. సో ఢిల్లీలో అనేది చాలా ఆక్సిజన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకు ఆక్సిజన్ ఫెసిలిటీస్ కూడా దొరకడం కష్టమైంది ఒక 2 years బ్యాక్. సో అలాంటి ఫెసిలిటీస్ అలాంటి సిచ్యువేషన్స్ మనం పడిపోయింది మనకి. సో మనం ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్, ఫ్యాక్టరీస్ వేస్ట్ అండ్ ఇవి వేస్ట్ అంతా మన వాటర్ లో రిలీజ్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది క్వాలిటీ మిస్ అవుతుంది. అండ్ ఆ వాటర్ కనుక సప్లై చేస్తే ఆటోమేటిక్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. కమింగ్ టు accelerated urban water supply program. (1992) and 1997 8th 5-year plan period లో ఇండియన్ గవర్నమెంట్ అనేది accelerated urban water supply program ని ఇంట్రొడ్యూస్ చేసింది. For the towns who for having the population of less than 20,000 1991 సెన్సస్ ప్రకారం as per 1991 సెన్సస్ ఈ ప్రోగ్రామ్ అనేది టౌన్స్ లో 20,000 ఆఫ్ పాపులేషన్ కి మోర్ దాన్ 20,000 పాపులేషన్ ఉన్నప్పుడు యూజ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ని 50-50 గా బేర్ చేసి అమౌంట్ అనేది రిలీజ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసింది. దీనివల్ల మనకి 2,000 crore పీపుల్ కి వాటర్ సప్లై అనేది అందింది. కమింగ్ టు రూరల్ వాటర్ సప్లై, (41% of rural population on global scale has convenient access to safe drinking water supply. ఓన్లీ 41% పీపుల్ కి అందుతుంది వాటర్ సప్లై అనేది, ప్రాపర్ వాటర్ సప్లై అనేది. బట్ ఇన్ ఏషియా ఓన్లీ 26% కే వాటర్ సప్లై అనేది ఇన్ రూరల్ విలేజెస్ లో అందుతుంది. రూరల్ విలేజెస్ లో ఎక్కువగా ఈ ఓపెన్ వెల్స్, పాండ్స్ ఇవే యూజ్ చేస్తున్నారు. ఇంకా కూడా ఈ వెల్స్ ని, పాండ్స్ ని బేస్ చేసుకొని అక్కడ వాటర్ అనేది డ్రింకింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, మనకి డైలీ వేర్ ఫెసిలిటీస్ కానివ్వండి, కిచెన్ కి అన్ని ఫెసిలిటీస్ అన్ని యూజెస్ కి అనేది ఆ వెల్స్, పాండ్స్ తోటే యూజ్ చేస్తున్నారు ఇంకా కూడా. అండ్ నెక్స్ట్ హ్యాండ్ పంప్స్, బోర్స్ ఉంటాయి కదండి, అవి యూజ్ చేస్తున్నారు. అవన్నీ డెవలప్ అవ్వాలంటే అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ అనేది రావాలి, అప్పుడే అక్కడ డెవలప్ అవుతుంది. Accelerated rural water supply program.
ఇందాక అర్బన్ వాటర్ సప్లై అయితే ఇప్పుడు రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది 1972 అండ్ 73 పీరియడ్ లో. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది 73 అండ్ 74 కంటిన్యూ అవుతూ ఉంది, 74, 75, 75 వరకు కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ MNP. అండ్ తర్వాత MNP అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. దాని వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది మనకి డిస్కంటిన్యూ అయిపోయింది. In order to ensure maximum inflow of scientific and technical input into rural water supply sector and thus to deal with quality problems of drinking water, National Drinking Water Mission NDWM was launched in 1986. 1986 లో నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనేది ఈ రూరల్ వాటర్ సప్లై అక్కడ ఉన్న క్వాలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాటన్నిటి కోసం ఈ మిషన్ ని అడాప్ట్ చేసుకున్న లాంచ్ చేశారు. అండ్ తర్వాత గవర్నమెంట్ అనేది ఆ మిషన్ ని నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ యాజ్ రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ గా రీనేమ్ చేసింది, రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ గా. కమింగ్ టు ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీ. మనకి ఎలక్ట్రిసిటీ లేకుండా జస్ట్ 1 అవర్ కరెంట్ పోతేనే మనకి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ కి వర్క్స్ అన్ని ఆగిపోవడం అని చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మనకి ఎలక్ట్రిసిటీ లేకుండా హౌ ఇట్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అనేది ఆటోమేటిక్ గా మనకి అందరికీ తెలిసింది థర్మల్ పవర్ స్టేషన్స్ మీన్స్ వాటర్ నుంచే మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది. Energy, coming to energy, there is an increasing pressure on the conventional sources of energy due to steep rise of population growth in developing countries. మనకి పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది బట్టి మనకి ఎనర్జీ సోర్సెస్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవ్వాలి. సో మనం ఇంకా కూడా బయోగ్యాస్ యూజ్ చేస్తున్నారు. అండ్ సోలార్ ఎనర్జీ, ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది నౌడేస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ వెరీ మచ్ ఇన్ ఇండియా ఆల్సో. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఆల్సో వీ హ్యావ్ టు యూజింగ్ ద సోలార్ ఎనర్జీ ఓన్లీ. సోలార్ ఎనర్జీ సిస్టమ్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది మన ఇండియాలో కూడా. So biogas plant, the normal method of disposing animal dung is to dry it into cake for burning it as fuel, which not leads to insanitary conditions in house and neighborhood, but also deprives the agricultural land of an excellent inorganic manure. ఈ animal dung ని మనం fuel గా కూడా యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మాన్యూర్ గా అగ్రికల్చరల్ ల్యాండ్స్ కి మాన్యూర్ గా యూజ్ చేస్తున్నాము. అండ్ ఎనిమల్ డంగ్ లో మనకు ఉండే ఇంగ్రీడియంట్స్ మాన్యువల్ వాల్యూస్ కి అండ్ ఫ్యూయల్ కి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనకు అవి రెండు యూజ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ గా 2 మిలియన్ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు విలేజెస్ లో, మొత్తం విలేజెస్ లో కలిపి అక్రాస్ ద కంట్రీలో 2 మిలియన్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశారు. The gas produced out of such plants is used as fuel for cooking food in homes and also for the purpose of street lighting. So ఆ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే గ్యాస్ ని మన కుకింగ్ కి అండ్ స్ట్రీట్ లైట్ కి పర్పస్ కి కూడా యూజ్ చేస్తున్నారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ MNES makes available a central subsidy to the tune of 25 to 40% of the cost for installation of family size biogas plants.
MNES యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ నాన్ కన్వర్షన్ ఎనర్జీ సోర్సెస్ అనే వాళ్ళు సెంట్రల్ నుంచి మనకి 25 to 40% రిలీజ్ చేశారు ఫ్యామిలీ సైజ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో సులభ్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు హ్యూమన్ ఎక్స్క్రీటర్ తో కూడా మనం గ్యాస్ ప్రొడ్యూస్ చేసేమని ఎక్స్పెరిమెంట్ చేశారు. సో అలా హ్యూమన్ ఎక్స్క్రీటర్ తోటి వచ్చే బయోగ్యాస్ గ్యాస్ ని స్ట్రీట్ లైటింగ్ పర్పస్ కి యూజ్ చేశారు. అండ్ తర్వాత 61 నైట్ సాయిల్ బయోగ్యాస్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తూ వచ్చారు. సో ఇది ఎక్కువగా ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో దీని వల్ల మనకి ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అండ్ ఎక్కువగా మనకి ఎలక్ట్రిసిటీని కూడా సేవ్ చేయొచ్చు. ఇట్లా ఈ గ్యాస్ ని యూజ్ చేసుకుంటే ఎనిమల్ టంక్ తోటి హ్యూమన్ ఎక్స్ట్రీటర్ తోటి వచ్చే గ్యాస్ ని యూజ్ చేసుకుంటే మనం ఎలక్ట్రిసిటీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ సేవ్ చేసుకోవచ్చు వచ్చామంటే వాటర్ కూడా మనకు ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. అప్పుడు వచ్చే వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు సోలార్ ఎనర్జీ, ఇప్పట్లో సోలార్ ఎనర్జీ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఆ సోలార్ ఎనర్జీ అనేది మనము ఈ స్ట్రీట్ లైటింగ్ కి యూజ్ చేస్తున్నాము. అండ్ ఇన్ సమ్ ఆఫ్ ద హోమ్స్, సమ్ ఆఫ్ ద టౌన్స్ మొత్తం ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తున్నారు. అండ్ సోలార్ ఎనర్జీ హీటర్స్ వస్తున్నాయి ఇప్పుడు. Solar power is widely used in remote villages of Madhya Pradesh, Karnataka and Tamil Nadu. అన్ని ఏరియాస్ లో రిమోట్ విలేజెస్ ఇస్ నథింగ్ బట్ రూరల్ విలేజెస్, రూరల్ ఏరియాస్ లో కూడా యూజ్ చేస్తున్నారు. సోలార్ ఎనర్జీ ఈక్వివాలెంట్ టు ఆల్మోస్ట్ 75,000 trillion kilowatts of the earth every day. మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటే 75,000 సోలార్ ఎనర్జీ తోటి ఒక పర్ డే కి 70 ఇట్ ఈస్ ఈక్వల్ టు 75,000 trillion kilowatts. సో మనం అంతా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో as per the annual report of 1992 and 1993, the Ministry of Non-Conventional Energy Sources (MNES), the target of a village street lighting system, which was kept as 5,000, was exceeded by 900 up to December 1992. So, main ga village street lighting అనేది సోలార్ ఎనర్జీ డెవలప్ చేయాలని చెప్పి 1992-1993 పీరియడ్ లో టార్గెట్ పెట్టుకొని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు సోలార్ హీటర్స్ అండ్ కుక్కర్స్ కూడా డొమెస్టిక్ అప్లికేషన్ గా యూజ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా యూజ్ చేస్తున్నారు. సోలార్ హీటర్స్ అండ్ కుక్కర్స్ అవి కూడా యూజ్ చేస్తున్నారు. దీని వల్ల మనకి వుడ్, కిరోసిన్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆటో సేవ్ అవుతుంది. అండ్ ఈ సోలార్ కుక్కర్స్ వల్ల మనకి పొల్యూషన్ అనేది ఏమి ఉండదు, పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. కమింగ్ టు smokeless chulha or hearth. Cow dung, charcoal and firewood, which are most commonly used as fuel in Indian villages, which produces a lot of smoke, which is very injurious to health. ఈ చార్కోల్ వల్ల మనకి స్మోక్ ఎక్కువ వస్తుంది, దానివల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో మనం ఆ న్యూసెన్స్ ని తగ్గించాలి అంటే ఎన్బిఓ నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్లానింగ్ సెర్చ్ which were chulhas are undertaken by Planning Research and Action Institute, Lucknow లో 1964 లో దీన్ని మోడిఫై చేయడానికి ట్రై చేశారు. ఆ స్టడీ ఏమొచ్చింది అంటే మనకి the study had identified
some performance efficient chulhas which could work without causing any smoke hazard. Such chulhas being pollution free, women find them much convenient for cooking. ఈ chulhas అనేవి కుకింగ్ కూడా యూస్ చేస్తారు. ఇంప్రూవ్డ్ chulha ద్వారా మనకి ఫ్యూయల్ వుడ్ అనేది 700 kg per year సేవ్ చేసుకోవచ్చు. ఆ ఇంప్రూవ్డ్ chulha వల్ల, మనకి ఎఫిషియెంట్ chulha వల్ల. MNES has been actively implementing this scheme for installing smokeless chulhas in the villages. ఈ విలేజెస్ లో మనకి ఈ స్మోక్ ఫ్రీ chulhas అంటే స్మోక్లెస్ chulhas ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ స్మోక్ వల్ల మనకి హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో NBO వాళ్ళు ఈ స్మోక్లెస్ chulhas అనేవి రీసెర్చ్ ద్వారా ఫైండ్ అవుట్ చేశారు. 19.5 million rural households అనే వాళ్ళు ఆల్రెడీ ఈ స్మోక్లెస్ chulhas ని యూజ్ చేసి వాళ్ళు డొమెస్టిక్ పరంగా డొమెస్టిక్ ఫెసిలిటీస్ కి, కుకింగ్ ఫెసిలిటీస్ కి అన్నిటిని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. సో under 5 million additional households are proposed to be covered during 8th 5-year plan. 8th 5-year plan లో రిమైనింగ్ under 5 million households కి ఈ ప్రపోజల్ అనేది స్మోక్లెస్ chulhas అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి టార్గెట్ తీసుకున్నారు. We'll continue the remaining topics in next class.